టు మై ఛానల్ నిఖితా చౌదరి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నా ఫేవరెట్ బ్రహ్మముడి లొకేషన్ కి అయితే వెళ్తున్నాను. యాక్చువల్లీ నాకు ఇవాళ నియర్ బైనే షూట్ అవుతుంది, బట్ చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు నాకు సీన్ ఒకటి కంప్లీట్ అయింది, నెక్స్ట్ సీన్ కి చాలా గ్యాప్ అయితే ఉంది. సో ఒకసారి అనిపించింది బ్రహ్మముడి లొకేషన్ కి వెళ్ళేసి వెళ్దాం అని చెప్పి. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వద్దామని ప్లాన్ చేసుకున్నాను కానీ, బట్ తర్వాత గుర్తొచ్చింది బ్రహ్మముడి కూడా ఇక్కడే అవుతుంది కదా అని చెప్పి. సో వెంటనే ఇప్పుడైతే నేను బ్రహ్మముడి లొకేషన్ కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ నేను అక్కడ ఎవరికి చెప్పలేదు కూడా నేను వస్తున్నట్లు. సో వెళ్ళాక చూద్దాం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుందో. సో లొకేషన్ కి అయితే ఇప్పుడే రీచ్ అయ్యాను. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి అందరు రియాక్షన్ చూడాలి, బికాస్ నేను ఎవరికి చెప్పలేదు వస్తున్నట్లు. సో లెట్స్ గో. బాగా ఎండ ఉంది. లోపల జరుగుతున్నట్లుంది షూట్. ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది, 1 అవుతుంది. Hi Nikita. హాయ్. Your dress and your mobile, what do you call, is the same. అవును, నేనే కావాలని పెట్టాను సీన్ లో అలాగా. ఎలా ఉన్నారు? బాగున్నారా? Love you after a very long time. Nice to see you. వస్తాను, మళ్ళీ వస్తాను. చాలా రోజులు అయింది కదా. చాలా రోజులైంది. నేనైతే గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఎక్కడున్నా. మనం ఫారెన్ లో ఉన్నాం, పక్కనే కదా, కలవం కదా, అందుకే గుర్తు చేసుకుంటుంటాను. యాక్చువల్లీ కాల్ చేస్తే వాకబుల్ డిస్టెన్స్ మేము ఇద్దరు పక్కన ఉండేది. అప్పుడు చాలా ప్లాన్ కూడా చేసుకున్నాం, వాకింగ్ కి వెళ్దాము, సన్నగా అవుతాము, ఇన్ని ప్లాన్ చేసుకొని టోటల్ గా నన్నే తీసి పక్కన పెట్టేశారు సీరియల్ నుంచి. అంటే సీరియల్ నుంచి పక్కన పెట్టాం కానీ మళ్ళీ త్వరలో మేము ఇద్దరం కలిసి చేయబోతాం. అవునా? నాకు కూడా తెలియదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా చేస్తాం. ఓ అలా అయితే ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది మాకు. చాలా చిన్న వాళ్ళం మేము. అదే కదా, అత్త కోడలు గాను అమ్మ కూతుర్లు గాను ఏదో ఒక విధంగా ఖచ్చితంగా చేయాలి. ఈవెన్ కుదిరితే మళ్ళీ మేము అనుకున్నట్ల వాకింగ్ లో ఎక్సర్సైజ్ అన్ని చేసి అక్క చెల్లెలుగా కూడా చేస్తాం, అంతే కదా? మేబీ చేస్తాం. వెరీ గుడ్, వెరీ నైస్. హలో, ఎలా ఉన్నావు? సో ఫైనల్లీ నా సమితితో ఇంత ప్రేమ హగ్గులు సమితితో. సో ఎలా నడుస్తుంది కొత్త కాపురం? ఏంటి 3 ముచ్చట్లు ఏంటి దాన్ని ఏదో అంటారు ఎవరన్నా? కొంచెం ఏంటి చెప్పండి అమ్మా. 3 పువ్వులు 6 కాయలు. 3 పువ్వులు 6 కాయలు వచ్చిందా? జరుగుతుందా? 3 కాయలు తిరిగి 3 కాయలు. సో నాకు సగంలో నేను వదిలి వెళ్ళేసాను కాబట్టి. మన రొమాంటిక్ సాంగ్ కూడా చేసాం, ఫస్ట్ నైట్ సాంగ్. ఇది నేను చూడలేదు గాయస్. చూస్తే ఒకసారి చూసి అనామిక రియాక్షన్స్ 4 ఇచ్చేసి వస్తాను పక్కకి. ఒకసారి ఇప్పుడు వద్దులే, కష్టం, యాక్షన్, సిగ్గేస్తుంది, సిగ్గుపడాలి. సో ఏంటి మిస్ అవుతున్నారా నన్ను అందరూ? మిస్ నువ్వైతే అసలు మిస్ అవ్వవు. నీకు కావాల్సింది నీకు వచ్చిందిగా. ఫైనల్ గా కళ్యాణ్ దొరికాడు కదా. ఓకే. అఫ్కోర్స్ సీరియల్ వదిలేస్తే ఓకే మిస్ అవుతున్నావు కదా. అమ్మయ్య బ్రతికించావు. అంటే రీల్స్ చూస్తున్నాము, రీల్స్ చూసి బాగా అప్డేట్ అయ్యింది. రీల్స్ మంచి అది మాత్రం బ్రహ్మముడి వచ్చినాక అంత అప్డేట్ అయింది మేము. అంటే నేను బ్రహ్మముడికి వచ్చినాక, లేదంటే నేను ఏదో ఏమంటారు దద్దిలాగా ఒక కార్నర్ లో కూర్చొని అసలు ఇలా ఫోన్ పెట్టుకొని మాట్లాడతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. అంత ఇంట్రోవర్ట్ గా ఒక మూల కూర్చొని ఉండేదాన్ని. బ్రహ్మముడి మొత్తం నన్ను మార్చేసింది. ఇదైతే ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాలి. క్లాప్స్. మీరు కూడా. ఇక్కడ ఎవరున్నారు? ఏ హలో, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను అటు ఇటు కానీ పొజిషన్ లో ఉన్నాను కొంచెం. డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫైనల్ గా నా కొడుకుని మంచిగా పెళ్లి చేసుకున్నావు, చక్కగా కాపురం చేస్తావంటే నువ్వే కుట్రలో కుతంత్రాలు చేసి నువ్వే మా ఫ్యామిలీ నుంచి ఎల్లగొట్టిలా నువ్వు క్రియేట్ చేసుకున్నావు. కొత్త కోడలు వచ్చింది, సంతోషంగా ఉన్నారు కదా. అప్పు 4వ సింహం. ఏది 4వ సింహం? ఒకసారి గర్జించమ్మా, గర్జించి. ఎక్కడ స్టేటస్ పెట్టుకుంది. సో ఎలా జరుగుతుంది? నన్ను మిస్ అవుతున్నారా? అయ్యో చాలా మిస్ అవుతున్నా. ఓన్లీ బ్రహ్మముడి కాదు కదా, మనం ముందు నుంచి ఫ్రెండ్స్ కాబట్టి
లేదు 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 మిస్ అవుతుంది. లేదు నేను దీనికి ఒప్పుకోను. మనం ఫోన్ చేశాను కదా నీకు, నువ్వే ఫోన్ చేయలేదు బట్ అంటే మేము ఎప్పుడు అంటే వచ్చి కలవకపోయినా కూడా అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ చేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం. రీల్స్ కి లైక్ కొడుతూ ఉంటా. ఇది ఇప్పుడు పరిచయం కాదు, ఎప్పుడో నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి నేను కలిసి వర్క్ చేస్తున్నాను మన నీ first day గిరిగారితో. shoot నుంచి కూడా నీ అవును. పరిచయం నీకు. అంటే స్టార్టింగ్ డే నుంచి కూడా నాకు మంచిగా టిప్స్ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ వచ్చిన వాళ్ళలో గిరిగారు ఒకరు. ఓకే అవును ఎంకరేజ్ చేశా. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ నిఖిత, నువ్వు డిఫరెంట్ ఛానల్స్ లో మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు. నీ డ్రెస్సింగ్ చాలా అసలు ఎంత మార్పు వచ్చిందంటే చాలా మార్పు. సో ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి గిరి గారికి ఇప్పుడు షాక్ లో ఉన్నారు. అప్పుడు ఎలా ఉండేది నిఖిత, ఇప్పుడు ఎలా ఉంది చాలా అని. మార్పు వచ్చింది. అసలు మాటలు ఏంటి, ముందు యాక్టర్ అయిపోయి ముందుగా ఇలా మాట్లాడితే యాంకరింగ్ అయిపోయి చేసేదాన్ని మేము. అస్సలు మాట్లాడేదాన్ని కాదు. అప్పుడు కూడా గిరి గారు పిలిచి పిలిచి పలకరించుకునే వాళ్ళు నన్ను. నేను అంటే కామ్ గా ఉండేదాన్ని. అవును. నేను ఎలా ఉన్నాను? మీరు ఎప్పుడైనా కూడా ఒకటే శోభన్ బాబు రీల్స్ చూస్తున్నారా ఇంత గిరి గారి, చూడకపోతే వెంటనే వెళ్ళి గిరి శోభన్ బాబు, బుల్లితెర శోభన్ బాబు. ఎస్ బుల్లితెర శోభన్ బాబు. సో ఇక్కడ మన ఇందు అమ్మ. సో నేను మీ ఫుడ్ చాలా మిస్ అవుతున్నాను. అవునా? ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు మా కోసం. మళ్ళీ విలన్ గా రావద్దు. వస్తే ఇంకొక మంచిగా నేను సీరియల్ ఒరిజినల్ క్యారెక్టర్ లో రా. సీరియల్ అంటే నేను అస్సలు నచ్చను. అమ్మకి ఓన్లీ నార్మల్ ఒరిజినల్ క్యారెక్టర్ నచ్చుతుంది కానీ మంచిగా సీరియల్ ఉంటే నచ్చదు. ఇష్టమే, మంచి క్యారెక్టర్ ఉంటే మంచి ఇష్టమే. గణేష్ ఎలా ఆ కుట్రాలన్నీ చేస్తే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. నేను ఇన్వాల్వ్ అయిపోతాను, నేను వాళ్ళతో మాట్లాడను. ఆ రోజు సీరియల్ ఎపిసోడ్ చూసారు అంటే అంతే, ఇంకా మనం ఆ క్యారెక్టర్ ని ఇమాజిన్ చేస్తారు. సో ఎలా ఉంది మొత్తం? అన్ని మంచిగా అందరూ హ్యాపీ సీన్స్ చూడాలి, హ్యాపీగా ఉండాలి, పాజిటివ్ గా ఉండాలి. అది నా ఫీలింగ్. అలానే ఉందే మరి మొత్తం మీ బ్రహ్మవుడి. అంతే మరి, నేను పాజిటివే కదా. నైస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. హలో ఎవరు కావాలని పెట్టి ఎంతక షార్ట్ లో అలా ఉండాలి అని పిలిచారా? షార్ట్ లో ఉన్నావా ఇప్పుడు? ఇక్కడ కాదు, వేరే సీరియల్లో. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నావు? స్లీపింగ్ పొజిషన్ లో ఉన్నావు. పక్కన జరుగుతుంది షూట్, సో వచ్చాను. నా మార్నింగ్ నుంచి పని చేసి ఇప్పుడు అలసిపోయావా? తిన్నావా? ఎస్ బాగా. ఏంటి నన్ను మిస్ అవ్వట్లేదని వింటున్నాను బయట టాక్. అవును, చాలా miss అనామిక అనగానే వచ్చి ఎవరు అమ్మ అంటున్నావు అంట. బాగా మిస్ అవుతున్నాను. నువ్వు నీకు ఎలా జరుగుతుంది షూట్? చాలా కూల్ గా మంచిగా వెళ్తుంది. ఓకే. సో బట్ బ్రహ్మముడినే మిస్ అవుతున్నాను నేను. అది మాత్రం పోవట్లేదు, ఆ ఫీలింగ్, మిస్సింగ్ ఫీలింగ్. యా ఐ నో. బ్రహ్మముడి అది ఒక హార్ట్ బ్రాండ్, హార్ట్ అది ఒక ఫ్యామిలీ ఫీలింగ్. అవును. మేమే షూటింగ్ లేకపోతే మిస్ అవుతాము బ్రహ్మముడిని. నాకు ఆల్మోస్ట్ 6 months అవుతుంది గ్యాప్ వచ్చేసి. సో దాకా నవ్వుతున్నారు. సో నువ్వు చూసి చాలా రోజులు అయింది కాబట్టి ఇలా నువ్వు వస్తే నేను లేచి ఆన్సర్ చెప్పు. అదే లేచి ఆన్సర్ చెప్పకుండా లేజీగా పడుకోని అసలు డోర్ దగ్గర చూసి వచ్చి పరిగెట్టుకుంటూ రావాలి. అవును, కానీ మేము మార్నింగ్ నుంచి పని చేసి అలసిపోయాం కాబట్టి నేను మాత్రం అక్కడ ఎక్కడి నుంచో పరిగెట్టుకుంటూ వచ్చాను ఇక్కడికి. ఎక్కడా లేదు, అక్కడ నుంచి ఇక్కడ. వచ్చిందమ్మా వయ్యారి, వచ్చిందమ్మా వయ్యారి. ఎవరే నువ్వు? ఎవరైనా హెల్ప్ చేస్తారా ఇది తీయడానికి? ఇందుకే నేను వచ్చేది లొకేషన్ నీకు పనులు చేసి పెట్టడానికే కదా. తీయకూడదే, నేను హస్బెండ్ కాదు. నేను నీ నల్ల పూసలు పెట్టకూడదు, తీయొచ్చు. తీయచ్చా? అది నల్ల పూసలు వేయకూడదు. ఏంటి విశేషాలు? ఏదో మాట్లాడుతుంది తింగరి. నువ్వే అసలు చూసారా, నేను అక్కడి నుంచి వస్తుంటే చూసి అట్టు తిరిగి పడుకుంది. ఏమన్నా చెప్పండి. అసలు నేను చూడలే ఇప్పటి వరకు ఎవరి రెడ్ శారీ అని చెప్పి చూసి ఇట్లా వస్తుంటే ఈమనే అసలు ఇంతవరకు లేవలేదు. కాదు, అసలు పడుకోక ఈరోజు ఒక్క రోజు పడుకుంటే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసినానా? చూసారు ఎంత మాట అంటున్నారు, నేను డిస్టర్బ్ చేస్తున్నాను అంటే వచ్చి. అందంతా డిస్టర్బ్ చేస్తున్నా. అమ్మ బాబోయ్, చచ్చిపోతాను. ఏమన్నా చెప్తుంది నా అందంతో. అందంతా డిస్టర్బ్ చేస్తూ ఉండు. కనీసం కూర్చోడానికి కూడా లైట్ కూడా లేదు ఇట్లు.
చూసారా నేను నిక్తా కోసం చాక్లెట్ కూడా దాచి ఉంచాను. ఏంటి నేను వస్తున్నానని చెప్పి ఇక్కడ పడుకొని దాచిపెట్టి నీకు ఇవ్వాలి తినిపించాలి అని. ఆహా నేను వస్తున్నట్లు నాకే తెలియదు లొకేషన్ కి. లేదు నా 6th సెన్స్ చెప్పింది నా కోసం వస్తుందని. కాదు ఫ్రెండ్స్, విమలో మెయిన్ ఈ ఫుడ్ పెట్టే హ్యాబిట్ మాత్రం రాదు. పెట్టి పెట్టి మమ్మల్ని ఇంత చేయాలని చూసి రాగరు. అసలు నేను మంచిగా డైట్లో ఉన్న చాక్లెట్ పెట్టేసింది. చాక్లెట్ తిని చాక్లెట్ లా ఉన్నావు చూడు. ఇవాళ ఇక్కడ కొంచెం దూకి చచ్చిపోతాను. ఏంటో విశేషాలు బాగా మిస్ అవుతున్నావు అంట. నేను నా ఫ్రాక్ వేసుకుని తెలుసా? ఏది నా ఫ్రాక్? సేమ్ ఉంది నాకు కూడా చూపిస్తా మీ ఫొటోస్ లో. సేమ్ ఉందని చెప్పండి. ఓకే నా ఫ్రాక్ వేసుకున్నావు అంటే ఏమనుకోదు ఇప్పుడు వాళ్ళందరూ. అంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా, ఎవరిదో వాళ్ళకే తెలియదు. సీక్రెట్స్ బయట చెప్పకూడదు. బట్ అంటే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. నాకు అప్పుడు బ్రహ్మముడి అప్పుడు కూడా చాలా శారీస్ ఇచ్చారు మాధురి అక్క, కానీ ఈ ఫ్రాక్ మాత్రం నాదే, నేను కొనుక్కున్నాను. ఉంది నాకు తెలిసి ఇద్దరు ఒక్కరోసారి కొనుక్కోండి. ఆమె ఎక్కడుందో కనిపించదు. ఏంటక్క మీ బ్రహ్మముడి విశేషాలు? మీ బ్రహ్మముడి అనాల్సి వస్తుంది. మళ్ళీ నా కోడ్లకు వచ్చినప్పుడు బాగుండేది నా క్యారెక్టర్. ఇప్పుడు ఈ వెళ్ళిపోయింది, నా క్యారెక్టర్ కూడా పోయింది. ఈమె అదంతా ఈమె క్యారెక్టర్ గురించే కానీ నేను మాత్రం కాదు. రీల్స్ గురించి డెఫినెట్ గా ఉంటుంది. క్యారెక్టర్ గురించే కానీ నేను లేనని మాత్రం చెప్పట్లేదు. నన్ను మిస్ అవ్వట్లేదు. చిచ్చి చిచ్చి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ఎక్కడున్నా బిజీగా ఉండాలి, బిజీగా ఉన్నావని హ్యాపీ. అర్థమైందా? థ్యాంక్ యూ. ఒకదాంతో ఆగిపోవద్దు, నీకు ఇట్లా అన్ని చాలా చాలా చేయాలి. ఆ చాలా చాలా వాటిల్లో రీల్స్ అయినా యూట్యూబ్ గురించి అయినా ఎంకరేజ్ చేసిన మా దేవత. లేదంటే నేను చేసేదాన్నే కాదు. నీకు చేస్తాను, ఉండవే వస్తున్నా. సరే సరే పడుకోవాలి కొద్దిసేపు. థర్మస్ ఏమైంది? పెరిగింది కొద్దిగా ఫ్రంట్ పైకి వేసాను కదా. నాకు నేను సెల్ఫ్ పరువు తీసుకుంటున్నాను. డోర్ వేసేస్తాను. సీక్రెట్స్ మాట్లాడుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు. మనం పక్కన రూమ్ లో ఎవరున్నారు? మనల్నేనా? నా ఎక్స్ హస్బెండ్ ఉన్నారా? నా ఎక్స్ హస్బెండ్ తో నేను మాట్లాడదలుచుకోలేదు. సారీ, నన్ను వదిలేశాడు కదా. సర్ప్రైజ్ అవ్వండి కొంచెం ప్లీజ్. సర్ప్రైజ్ అవ్వరా ప్లీజ్? అలా లేవు, కనీసం ఆ పొజిషన్ నుంచి లేచి సర్ప్రైజ్ అవ్వు. సర్ప్రైజ్ లా లేదు అది కొంచెం కూడా. డోర్ దగ్గరికి రావాలి సర్ప్రైజ్ వచ్చామని. ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నాను, బయటకు వెళ్ళి డోర్ నాక్ చేస్తాను, మీరు సర్ప్రైజ్ అవ్వాలి. ఓకే, నేను చెప్పి వెళ్తున్నాను. బాయ్. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాము, వాళ్ళు మమ్మల్ని చూసి సర్ప్రైజ్ అవ్వాలి. ఆల్రెడీ ముందే చెప్తుంది సర్ప్రైజ్ అవ్వాలి. ఎక్స్క్యూజ్ మీ. సర్ప్రైజ్ నా కళ్ళకు వచ్చాయండి. నిజంగానే నేను సర్ప్రైజ్ అయ్యాను నీ సర్ప్రైజ్ కి. ఏంటి నువ్వు నా కళ్ళలో ఉన్నావు? ఎలా నీ కళ్ళు అప్పు కదా ఉండాల్సింది. కొత్తగా కొత్త సీరియల్ వాళ్ళు కూడా ఉండొచ్చు. గిల్లాలా ఒకసారి? నేను గిల్లాలుతానని. సో మేము అంతే అప్పుడప్పుడు సడన్ సర్ప్రైజెస్ ఇస్తాము. గెస్ట్ అపిరెన్స్ అనామిక మళ్ళీ వస్తుంది. ఎందుకంత బాధపడుతున్నావు? అనామిక వస్తుందంటే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా అంటే చెప్పు, ఎందుకు నువ్వు సాడ్ గా ఫీల్ అవుతున్నావు? నేను వస్తానంటే ఎందుకు పెట్టు బాగా బాగుంటుంది. సో ఊరికే వచ్చాను, మీరు అందరినీ మిస్ అవుతున్నాను, అందుకనే వచ్చాను. చేస్తారంట. ఓకే అండి, మిమ్మల్ని కట్ చేయాలని చెప్పండి, ఇక్కడ వరకు కట్ చేస్తాను. మీరు ఎలాగో మీరందరూ ఎవరు మిస్ అవ్వట్లేదు అని చెప్పి, మీరెవరు మిస్
మిగతా వాళ్ళు ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి కదా. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మరి. ఇంతకంటే కష్టం, నేను ఇలా వస్తే నేను కట్ అయిపోతాను. అదే అదే అదే. కాదు, మీరు ఎవరు మిస్ అవ్వట్లేదని చెప్పి నేనే వచ్చాను. ఎవరు మిస్ అవ్వట్లేదు, నువ్వే వచ్చావా? రావడం ఎందుకు మిస్ అవ్వట్లేదు అన్న? నేను మిస్ అవుతున్నాను కదా. ఒక మెసేజ్ ఏదో పెడితే మేము కూడా మిస్ అవుతున్నట్టు తెలిసింది. అసలు ఉన్నాను. మీ రీల్స్ అన్ని చూసి ఈ గ్యాప్ లో ఏదో వినిపించింది నాకు. వన్స్ మోర్ ప్లీజ్. అసలు నువ్వు ఉన్నావని అప్పుడే కదా తెలిసింది, మెసేజ్ ఫోన్ చేస్తే అంటున్నా. మీ రీల్స్ అన్ని చూస్తున్నా, నేను చూస్తున్నా. రీల్స్ చేయట్లేదే. వీళ్ళందరూ చేశారు మొన్న. నాకు తెలియదు. ఏంటి బ్రహ్మముడి స్వాగ్ ఏంటది ఏ వచ్చింది టైటిల్ అక్కడ నాకు చూసి వచ్చావా? చూసి అసలు వీళ్ళు కొంచెం కూడా అదే కిరణ్ మన మెయిన్ అక్కడ అందరిని గ్యాదర్ చేసి బ్రహ్మముడి ఫ్యామిలీ అని చెప్పి చేసి నువ్వే అంటావు అని అనుకున్నా. నేను చెప్పు, నన్ను ఎందుకు ఎలిమినేట్ చేసావు? నేను ఎలిమినేట్ చేశాను, నువ్వు రాలేదుగా. పిలిచావా? ఎవరు నిన్ను ఎలిమినేట్ చేసింది? ఎవరో స్టోరీ ఎలిమినేట్ కదా తీసి పక్కన పడేసింది అసలు. జైల్లో ఉన్నావు నువ్వు, అయినా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? జైల్లో ఉండకుండా. బెయిల్ మీద వచ్చాను. ఎస్, బయలు మీద వచ్చాను, తనే ఇప్పించాడు. శ్రీకర్ నాకు బయలు ఇప్పించాడు. అనుకున్నా. నేనే ఇప్పించానా? నాకు కూడా తెలుస్తుంది. అమ్మో, అయిపోయింది నా పని ఇంకా. ఇప్పుడు ఇదే స్టోరీగా చేస్తారా మళ్ళీ? ఏది బయలు ఇప్పించడమా? బాగుంది ఐడియా యాక్చువల్లీ. అవును, తీసుకొస్తే మళ్ళీ అనామికగా రీ ఎంట్రీ ఇచ్చి ఈసారి ఏం చేయాలి? నువ్వు మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంటావు. మళ్ళీ నేను కొత్తగా చేసేది నువ్వేంటి మధ్యలో తుత్తు తుత్తు అంటున్నావు? అక్కడెక్కడో వెనకాల వెళ్ళి కూర్చొని మళ్ళీ ఇంత మేనేజ్ చేయడం కష్టం అండి. ఇంత పెద్ద లాంగ్ ఫ్రేమ్ నేను. పైకి ఒకటే ఫ్రేమ్ వస్తుంది. అదేంటి ట్రాలీ వేసుకుంటాను ఇక్కడ. ట్రాలీ వేసుకొని నించుంటే నువ్వు రావట్లే. ఓకే, వస్తుంది. సో ఇది చేసేదే ఉంది, పడుకోండి. అయిపోయింది. నేను వచ్చాను, అయితే ఏం చేయమంటావు? నేను వచ్చాను. వచ్చావు, మళ్ళీ మళ్ళీ సర్ప్రైజ్ అవుతారా? లేదు ఈసారి అవలేదులే కానీ నాకు కూడా ఓపిక లేదు. మాకు ఏదైనా గిఫ్ట్ ఏదో తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. సరే వెళ్దాం రండి, బయటికి వెళ్దాం రండి. బయటికి వెళ్దాం. క్యారియర్లు తెస్తూ ఉంటారు. ఏమన్నా తీసుకురావచ్చు కనీసం, ఏమన్నా తినడానికి లంచ్ చేశారు కదా గిఫ్ట్. నేనే ఇంకా లంచ్ చేయలేదు, మీరు లంచ్ చేశారు కదా. మమ్మల్ని కలిసాక మీకు కన్వీనెంట్ పోతుంది. అంతే. బా, 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 బా. ఇప్పుడు మీరు నన్ను కలిసారు కదా, నైట్ స్వీట్ హాట్ ఏదో తీసుకురావచ్చు కదా. డిలే కొంచెం ఏదైనా డెజర్ట్ ఇంకా ఇంకా నువ్వు వచ్చినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యావు అవి తీసుకొచ్చుంటే. అది తీసుకొస్తే కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతా, నేను వచ్చినందుకు కాదు. అది తర్వాత విషయంలో కానీ. ఓకే గైస్, నా చెయ్యి నొప్పి పుడుతుంది, కొంచెంసేపు ఆపేస్తాను. ఓకే ఓకే, చెప్పరా? బాయ్ 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 ఫ్రెండ్స్. సో అందరినీ కలిసేసి నేనైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. బికాస్ వాళ్ళకి అక్కడ షూట్ జరుగుతూ ఉంది, ఎక్కువసేపు ఎందుకు ఉండటం, డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేనైతే వచ్చేసాను అక్కడ నుంచి. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా డేస్ తర్వాత మళ్ళీ అదే లొకేషన్లో అందరిని ఒకటేసారి కలవగలిగాను. అంటే జనరల్గా బయట కొంతమందిని కలుస్తూ ఉంటాం కానీ అందరిని ఒకటే దగ్గర కలవం కదా, టోటల్ ఆర్టిస్ట్తో పాటు డిపార్ట్మెంట్ కూడా అందరినీ. అండ్ అందులోనూ ఆ లొకేషన్ చాలా మెమరీస్ ఉంది, నాకు చాలా ఇష్టం ఆ లొకేషన్ అంటే. సో ఇన్ని డేస్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. లైక్ అన్నీ గుర్తొస్తుంది నాకు, నేను ఎక్కడ కూర్చునేదాన్ని, ఏ టైంలో ఎక్కడ ఉండేదాన్ని, సీన్స్ చేసేటప్పుడు ఎక్కడ చేసేవాళ్ళం మేము అని అన్నీ గుర్తొచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అనుకోకుండా వెళ్ళడం ఇంకా హ్యాపీగా ఉంది, ప్లాన్డ్గా కాకుండా. ఇది చాలా నాకే సర్ప్రైజింగ్గా ఉంది. నేను వెళ్ళి వచ్చాక నేను వెళ్ళేసి వచ్చేసానా ఇప్పుడు అనిపిస్తుంది. సో ఫైనలీ హ్యాపీ. ఇదే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ.